ఇచ్చాడని ఆ అమ్మాయి నమ్ముతుంది. అవును. కాబట్టి ఇక్కడ జగన్ దేన్ని నమ్మాలి తన సీఎం హోదాలో? కానీ ఒకటి రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఉన్న ఇటువంటి విషయాలను వాడుకోవడంలో ఏ పార్టీ అయినా కీలకం పోషిస్తుంది, పాత్ర పోషించాలి కూడా, లేకపోతే ఇంకేం లేదు. టీడీపీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించడానికి మనం తప్పట్టడం కూడా అంత కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. కానీ దాన్ని కౌంటర్ చేయడంలో లేదు అంటే ఇందాక మీరు అన్నట్టు లక్ష్మీపార్వతి విషయంలోని, ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారో కొన్ని అంశాలను, ఈ విషయంలో కూడా అలా చొప్పించే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం, లేదంటే 5 ఏళ్ళ పాలన చూసి అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా? అలా చూసుకుంటే జగన్ గారు చంద్రబాబు గారు సక్సెస్ అవుతారని భయం జగన్ గారికి ఉందా? అంటే ప్రాక్టికల్గా ఇప్పటిదాకా ఈయన బయటకు వచ్చి వివాదాస్పద అంశాల మీద మాట్లాడింది లేదు ఇప్పుడు 5 ఏళ్లలో. ఎందుకంటే రోజు అట్లా బిగిన్ చేస్తే చంద్రబాబు స్టైల్ ఏంటంటే ముందు బట్ట కాల్చి మీదేసి ఆ తర్వాత తేల్చుకోమంటాడు. రాజశేఖర రెడ్డి మీద అంతే కదా, ఇంతకుముందు నువ్వు కోట్లు తిన్నావా నేను, జలయజ్ఞం ధనయజ్ఞం అని, లేకపోతే గనక భూములు దోచిపెట్టావా నేను, ఇట్లాగా అనేక ఆరోపణ చేసేవాడు. రాజశేఖర రెడ్డి అది కౌంటర్ చేయడమే సరిపోయింది, ఈ పనులు పూర్తి చేయడం వర్కౌట్ కాదు.